నమస్తే మిత్రులారా. రాష్ట్రంలో ఒకటో విడత రైతు బంధు, రెండో విడత రైతు బంధు అని చూసాం. మరి మూడో విడత రైతు బంధు ఎప్పుడు పడుతుందని చాలా వరకు అందరికీ డౌట్ ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఈ మధ్యన కేసీఆర్ గారు సభ పెట్టిన తర్వాత కంప్లీట్గా భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే ఈ వైబ్లో కేసీఆర్ గారికి ఊహించని మెజారిటీ అయితే వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి మొన్నటిదాకా జిహెచ్ఎంసీ ఎన్నిక, మొన్నటిదాకా మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలే కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సింబల్స్ లేకున్నా, పార్టీ గుర్తులు లేకున్నా బీఆర్ఎస్ తరపున నిలబడ్డ క్యాండిడేట్స్ ఒక ఊపందుకొని వచ్చిర్రు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రము గుర్తులతో ఉంటే గుర్తుంచుకు మరి గుద్దుతారని రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు. ఈ భయంతో రేవంత్ రెడ్డి గారు రైతు బంధునే బంధు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని ఒకసారి మీరే గమనించండి మిత్రులారా. పరిషత్ ఎన్నికలప్పుడే మూడో విడత రైతు బంధు, ఇది మనం ముందుగానే ఊహించాము. ఇట్లాంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడు రేవంత్ రెడ్డి మనం అనుకున్నాం. కేసీఆర్ గారు 10 రోజుల్లో 3 విడతల రైతు బంధు, అన్ని ఎకరాలకు రైతు బంధు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతులకి ఒక ఉత్సాహాన్ని రూపొందించే కార్యక్రమం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. ఎన్నికల ముందే ఉత్సాహపడాలి, పంటల ముందు ఉత్సాహపడకూడదు. ఎన్నికల ముందు ఉత్సాహపడాలి, తాగాలి, తూగాలన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్న విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ విడతలో కూడా ఒక ఎకరానికి రైతు బంధు నిధులు ఇవ్వనున్న రేవంత్ రెడ్డి సర్కార్, అందులో కూడా ఒక ఎకరానికి వేసాడు. చూడండి కథ. సరిగ్గా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ముందే రైతుల ఖాతాల్లో ఆఖరి విడత రైతు బంధు. ఘోరం, ఇది ఘోరమైన పరిస్థితి. మే చివరిలో లేదా జూన్ మొదట్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు. 2 నెలల్లో 2 విడతల్లో 2 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం ఈ సీజన్లో కేవలం 3 ఎకరాల వరకే రైతు బంధు నిధులు వచ్చే సీజన్పై నీడలే. ఆఖరి విడతల్లో కూడా 1 ఎకరానికి రైతు బంధు, 4 ఎకరాల పైన రైతులకు ఎగరామం పెట్టిన చూసిర్రా. 4 ఎకరాల కంటే పైన ఉంటే ఇక జై తెలంగాణ అనుడే. పోయిన డిసెంబర్లోనే ఇవ్వాల్సిన రైతు బంధుని ఇప్పటి వరకు పూర్తి ఇవ్వని సర్కారు. రైతు బంధు అడిగినప్పుడల్లా శాటిలైట్ సర్వే పేరుతో కాలయాపన చేసుకుంటూ మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు రైతుల పరంగా చూసుకుంటే తిప్పలు పడ్డారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒకసారి మాత్రమే పూర్తి రైతు బంధు ఇచ్చిన సర్కారు. ఆ ఒక్కసారి కూడా పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజల ఓట్ల బంధుగా మారిన రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధుకు రామరామ్ అనేది కంప్లీట్గా తేలిపోతూ ఉంది. మనం మొన్ననే కేసీఆర్ గారి మాట చూసుకున్నాం. కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు రైతు బంధు టంగ్ టంగ్ అని పడితే రైతులందరూ టింగు టింగ్ అని కూడా పోయి తీసుకొని వచ్చేవారు అనుకుంటూ మన ముచ్చట్లు విన్నాం. ఇప్పుడు ఏం చేస్తారట, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దీనికి ముందుగానే రైతు బంధు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క రైతు బంధును ఇచ్చే కార్యక్రమం దిశగా ఆయన చేస్తాడు అన్నట్టు. అయితే ఈ రైతు బంధు సార్ గారు 15,000 ఆనాడే ఎకరం పెట్టిండు కదా. కానీ ఇప్పుడు అట్లా కాదట. మొదటి విడతకి ఎకరం చొప్పున వేసిండు. 1 ఎకరాకు రైతు బంధు వేసిండు. తర్వాత ఏం చేసిండు, 2 ఎకరాలకు దీనికి 45 రోజుల డిఫరెన్స్ పెట్టిండు సారు. 45 రోజుల డిఫరెన్స్ పెట్టిండు. ఇక్కడ 2 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు. తర్వాత 3వ విడత రైతు బంధు వచ్చేసరికి సార్ గారు దగ్గర 2 నెలల గ్యాప్ తీసుకున్నాడు. ఎంత, 2 months గ్యాప్ సార్ గారు తీసుకుంటున్నారు. దేనికోసం, ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 3 నెలల గ్యాప్ తీసుకొని సార్ గారు ఏం చేస్తున్నారట, ఓన్లీ 4 ఎకరాల వరకే, ఈ 4 ఎకరాల వరకే రైతు బంధు వచ్చే అవకాశం ఉందట. అయితే ఇది 4 ఎకరాల కన్నా పైబడి ఉంటే వాళ్లకు రైతు బంధు కట్. అంటే ఇక్కడ కూడా 1 ఎకరానికి మాత్రమే, ఏదైతే ఎకరానికి మాత్రమే రైతు బంధు. చూసిర్రా, నానబెట్టి మోసం చేసి ప్రజల్ని గొంతు కోసేసిండు ఎవరు, ఈ మన అనుమూల రేవంత్ రెడ్డి గారు గమ్మించి మోసం చేసేసిండు మిత్రులారా. కత్తికి తేనె, కత్తికి అన్ని రాసేసి మెడ కోసేసిండు రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా సార్ గారు ఏం చెప్పిర్రు, మొదలు రైతు బంధు ఎవ్వరికి ఇద్దని చెప్పిర్రు. అసలు ఈ రైతు బంధు పాలసీని క్యాన్సిల్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అనుకుంటా మాట్లాడిన విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత ఏం చేసిండు, 1 ఎకరానికి ఇద్దామని మాట్లాడు. తర్వాత 2 ఎకరాలకు అన్నారు, తర్వాత 4 ఎకరాలకు అన్నారు, తర్వాత 5 ఎకరాల వరకే లిమిట్ అన్నారు, తర్వాత 10 ఎకరాలు అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రెండింటిని నరికేసి ఓన్లీ 4.5 లోపు ఉంటేనే ఇస్తాం, 4.5 పైన ఉంటే రైతు బంధు రాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఇంకోటి కూడా క్లారిటీగా అర్థం కావాలి. ఈ రైతు బంధు కూడా ఈ పరిషత్ ఎన్నికలప్పుడే ఈ ఎంపీటీసీ, ఈ జెడ్పీటీసీ
ఎన్నికల అప్పుడు మాత్రమే రైతు బంధు అంటే రాబోయే సీజన్ ఏదైతే రెయినింగ్ సీజన్ ఏదైతే ఉందో ఆ రెయినింగ్ సీజన్లో ఈ యొక్క వానాకాలం రైతు బంధు ఎకరానికి రావాల్సిన ఇదే 6,000 రూపాయల చొప్పున చూసుకుంటే ఇది కాస్త రామ్ అయిపోయింది మిత్రులారా. ఏమైపోయింది? రామ్ అయిపోయింది. ఇది రానట్టే. ఇక మళ్ళీ యాసంగి కూడా ఈ యాసంగి రైతు బంధు కూడా రామ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏం చేశారు మిత్రులారా అంటే, కేసీఆర్ గారు ఈ రైతు బంధుకి ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఎలక్షన్ల ముందు మాత్రమే ఎలక్షన్ బంద్ అయిపోయింది. ఇది ఎలక్షన్ బంద్ అయిపోయింది. ఈరోజు రైతు బంధు ఓన్లీ ఆయన గుర్తొచ్చినప్పుడు మాత్రమే వేస్తా ఉన్నాడు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 80 లక్షల పైగా రైతులు వ్యవసాయం చేసుకునేటోళ్ళు మిత్రులారా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా 50 లక్షల వరకు రైతులు పడిపోయిర్రు. ఎందుకు పడిపోయిర్రు? ఆనాడు చాలా వరకు చదువుకున్న యువకులు బయటికి కూడా ఎందుకు ఆగి కావాలి? మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పుష్కలమైన వ్యవసాయం చేసుకోవచ్చు, పంట దిగుబడి వస్తుంది, అదేవిధంగా రైతు బంధు వస్తుంది. కాబట్టి మనం ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు ఉండాలి, కానీ మనం ఒకరి దగ్గర ఎంప్లాయ్మెంట్ చేసే రోజులు పోయాయి అనుకుంటూ చాలామంది యువత కావచ్చు, రైతులు కావచ్చు అదేవిధంగా పనిచేశారు. అదే యాటిట్యూడ్ తోటి ముందుకెళ్ళిన విషయాలు కూడా మనం చూసాం. కానీ రేవంత్ రెడ్డి సరిగ్గా వచ్చేసరికి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి ఈ యొక్క వ్యవహారాన్ని పెడతా ఉన్నాడు. దీన్ని కూడా ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదనుకుంటూ రైతులు చాలా కోపాల మీద అయితే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఊర్లోకి వస్తే ఘన సన్మానం చేద్దామని రైతన్నలు అయితే చాలా ఎదురు చూస్తూ ఉన్న తరుణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రైతు బంధు కూడా కంప్లీట్గా 3వ విడత 5 ఎకరాలకు 10 ఎకరాల వరకు వస్తుందని చాలా వరకు ఊహాగానంలో రైతులు ఉన్నారు. కానీ 4 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వరట. ఓన్లీ అక్కడ కూడా 1 ఎకరానికే రైతు బంధు 3వ విడత విడుదలయ్యే అవకాశం ఉందన్నట్టుగా రేవంత్ రెడ్డి కత్తి మీద తేనె పూసి మరి నెయ్యి పూసి మరి రైతుల పీకలు కోసేసిన వ్యవహారాలను కూడా మనం చూస్తూ ఉన్నాం.